ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా ఆరాధించాలని ఈ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు ప్రభా. అయినా నీ కృపను బట్టి గత వారంనైనా నీ సన్నిధికి కొడుకోలేకపోయాము. అయినా సరే మరో వారాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన నీ ఆత్మను బట్టి వందనాలు ప్రభా. నీ సహాయాన్ని బట్టి వందనాలు నాయనా. నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నీ వల్లనే మేము బ్రతకగలుగుతున్నాం. నీ వల్లనే మేము జీవించగలుగుతున్నాం. నీ వల్లనే ప్రభా మేము నైనా ముందుకెళ్ళగలుగుతున్నాం తండ్రి. మా శక్తి నీవే, బలం నీవే తండ్రి. మా సహాయము ఆదరణ నీవే తండ్రి. ఉదయకాల సమయంలో నేను ఆరాధించాలని నీ సన్నిధికి వచ్చాను తండ్రి. నీ మాటలు ఇవ్వండి. నీ మాటల్లో ఉన్న శక్తిని ఇవ్వండి. నీ మాటల్లో ఉన్న జీవాన్ని ఇవ్వండి ప్రభా. బలపరచండి. బలమైన మా శరీరంలో తండ్రి మీ బలాన్ని, మీ శక్తిని, మీ ఆత్మను సమృద్ధిగా ఇవ్వండి తండ్రి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ప్రభా నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా గొప్ప సమాధానము, సంతోషం, ఆనందము, ఆత్మీయ ఆరాధన భావాన్ని, కృతజ్ఞత భావాన్ని ప్రభా మా హృదయం నిండా నింపండి తండ్రి. సమస్త విషయంలో మీరే కృప చూపించి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ సన్నిధిలో ఆనందింపజేసి, ఈ సన్నిధిలో సంతోషింపజేసి, ఈ సన్నిధిలో ఉన్న బలముతో నింపి నడిపించండి తండ్రి. నా శాంతిని అనుగ్రహించి వెళ్తున్నానన్నావు ప్రభా. లోకం ఇవ్వలేదు ప్రభా, లోకం ఇచ్చినట్టు కాదు అన్నావు ప్రభా. అది ఎంతో గొప్పది నాయన. నీ శాంతి సమాధానాన్ని మా హృదయాలకి, తలంపులకి కావలిగా పెట్టండి ప్రభా. భద్రతగా పెట్టండి. నీ శాంతి దాటుకొని, ఈ సమాధానాన్ని దాటుకొని ఏవి లోపలికి వచ్చి అలజడి చేయకుండా ప్రభా మా మనసులను, హృదయాల్ని కాపాడండి ప్రభా. సమయం అంతా దీవెనకరంగా చేయమని మమ్మల్ని నీ చేతులుగా అప్పగించుకుని యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 217వ పాట పాడుకున్నాం. వసన సంవత్సరాల నుంచి స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరచాలని
కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి కనపరచెదు. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక
నడిపించినావు. హేతువు లేకై ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి క్షణమున పారెను సెలయేరులై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి క్షణమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. అలాగే వసన సాంగ్స్లో నుంచి 237 పాట పాడుకుందాం. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమలో మనసున మహిమగా నిలిచితివే. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచి
నిలచితివే. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివే. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివే. మరణపు లోయలో దిగులు చందగా అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చందగా అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. దేవుణ్ణి ఆరాధించడానికి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన. ఒకటో వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు.
అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అంటున్నాడు. ఈ కీర్తన దావీదు గారే రాశారు. మరి ఏ సిచ్యువేషన్లో రాశాడో తెలియదు, కానీ దేవునితో ఒకటి మాట చెప్తున్నాడు. దేవా యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. జీవితంలో ఎంతోమంది శత్రువులు ప్రతి మనిషికి ఉంటారు. కొన్నిసార్లు మనం ఓడిపోవడం వల్ల శత్రువులు సంతోషిస్తారు. మనం బాధపడడం వల్ల శత్రువు నవ్వుతాడు. మనం అవమానించడం వల్ల శత్రువు సంతోషిస్తాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్తున్నాడంటే, నా శత్రువులని నా విషయంలో సంతోషింపనీయకుండా నీవు నన్ను ఉద్ధరించినావు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనకి దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే, మన శత్రువుల విషయంలో, మన శత్రువులు మన విషయంలో సంతోషించకుండా మనల్ని ఉద్ధరించేవాడు. ఎన్నోసార్లు మనం ఓడిపోవడం వల్ల, కూలిపోవడం వల్ల, తప్పిపోవడం వల్ల, చాతకందనం వల్ల, ఎన్నో లోపాలు, బలహీనతల వల్ల, ఎన్నో పరిస్థితుల వల్ల శత్రువులైన వారు కావచ్చు, జనాలైన వారు కావచ్చు, ఈవెన్ స్నేహితులైన వారు కావచ్చు, కొంతమంది ఎప్పుడు ఒకళ్ళ ఓటమని చూసి ఇంకొకళ్ళు సంతోషించే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఓడిపోతే, ఒకళ్ళు పడిపోతే, ఒకళ్ళు అనగదొక్కబడితే, ఒకళ్ళు కృంగిపోతే, ఒకళ్ళు నష్టపోతే ఇంకొకళ్ళు ఎప్పుడు సంతోషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన విషయంలో దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతించవచ్చు. కానీ గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు మనకున్నాడంటే, నా శత్రువులను నా విషయములో సంతోషింపనీయలేదు. యెహోవా, నా శత్రువులు నా విషయంలో సంతోషించకుండా నువ్వు నన్ను ఉద్ధరించావు. మహా అయితే వాళ్ళు కొన్ని రోజులు సంతోషించవచ్చు, మహా అయితే కొన్ని రోజులు వాళ్ళు ఆనందించవచ్చు, మహా అయితే కొన్ని రోజులు వాళ్ళు పరవశించవచ్చు. నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, నా పరిస్థితిని చూసి, నా కుటుంబాన్ని చూసి, నా పనిని చూసి ఎంతోమంది సంతోషంగా ఉండొచ్చేమో. కానీ నువ్వు వారిని సంతోషింపకుండా ఉద్ధరించే దేవుడు. అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను అంటున్నాడు. అందుకై నేను నిన్ను కొనియాడుతున్నా. కొన్నిసార్లు శత్రులు మనల్ని అనగదొరకొచ్చు, మనం కూల్చివేయచ్చు. మన విషయంలో వాళ్ళు సంతోషిస్తే మనం తలెత్తుకోలేని పరిస్థితికి వెళ్ళొచ్చు. అది ఏ విధంగానైనా సరే ప్రతి మనిషి జీవితంలో ఉంటారు. అది మనిషి రూపంలో కావచ్చు, సాతాన్ రూపంలో కావచ్చు, లేదా అనారోగ్యం రూపంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో కావచ్చు. ఏ రూపంలోనైనా మనల్ని సంతోషం లేకుండా చేసి శత్రువు సంతోషిస్తాడు. కానీ మనకిచ్చే ధైర్యమైన మాట ఏంటంటే, దావీదు గారు అనుభవించి చెప్పిన మాట ఏంటంటే, దేవా యెహోవా, నా శత్రువులను నా విషయంలో సంతోషించకుండా నీవు నన్ను ఉద్ధరించావు. ఉద్ధరించే దేవుడు. ఎవరు ఉద్ధరిస్తారండి? తల్లిదండ్రులు, స్నేహితులు. ఈ రోజుల్లో వాళ్ళు కూడా ఉద్ధరించడం, ఒక వ్యక్తిని ఆదుకోవడం కష్టం. తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, చుట్టాలైనా కొన్నిసార్లు వాళ్ళు ఉద్ధరించలేకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని హక్కున చేర్చుకొని ఆదరించి ఉద్ధరించేవాడు, ధైర్యం తెచ్చేవాడు.
మనకు సంతోషం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు. అందుకనే దేవుడు మన విషయంలో సంతోషించే వారందరి విషయంలో మనం ఉద్ధరిస్తాడు. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ మరి ఆరోగ్యానికి సంబంధించి చెప్తున్నాడు. నేను మొరపెడితే స్వస్థపరిచావు, నా ప్రాణాన్ని లేవదీశావు, నీవు నన్ను బ్రతికించావు. నాకు స్వస్థత ఇచ్చావు, నా ప్రాణాన్ని లేవని తీశావు, నన్ను బ్రతికించావు. పాతాళంలోకి పోకుండా, ఒక వ్యక్తి ఆత్మ చచ్చిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతాడు, ఒక వ్యక్తి చచ్చిపోతే గోతిలోకి వెళ్ళిపోతాడు. ఇది దావీదు దేవుడి గురించి చెప్తున్నది. దేవా, నేను నిన్ను స్తుతిస్తా, ఎందుకంటే నన్ను స్వస్థపరిచావు, నా ప్రాణాన్ని పాతాళానికి పోకుండా లేపావు, గోతిలోనికి వెళ్ళకుండా నన్ను కాపాడావు, బ్రతికించావు. బ్రతికిన వాళ్ళే భూమి మీద ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళు గోతిలో ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అనారోగ్యం వచ్చి చచ్చిపోతే గోతిలోకి, వాళ్ళ ఆత్మ పాతాళంలోకి. ఈ లోకంలో వాళ్ళ ఆత్మ ఉండదు, ఈ భూమి మీద వాళ్ళ శరీరం ఉండదు. మరి దావీదుకు ఏ పరిస్థితి కలిగిందో ఇక్కడ రాయలేదు. ఎప్పుడు ఆయనకింత అనారోగ్యం వచ్చిందో ఆయన రాయలేదు. ఆయన చెప్తున్న రెండవ మాట ఏంటంటే ఇదే, నన్ను స్వస్థపరిచావు, నేను నీకు మొరపెట్టగానే నన్ను పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని తీసుకొని వచ్చి లేవనెత్తావు, నీవు నన్ను బ్రతికించావు, గోతిలోకి దిగకుండా నన్ను బ్రతికించావు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడంటే, స్వస్థపరిచే దేవుడు, ప్రాణం పోనీయకుండా కాపాడే దేవుడు, గోతిలోకి వెళ్ళకుండా కాపాడే దేవుడు. ఈరోజు ఈ వారం మనం కూర్చోగలిగామంటే, వినగలుగుతున్నాము, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే, దేవుడు ఫస్ట్ ఆరోగ్యం ఇచ్చి ప్రాణాన్ని బలపరిచి గోతిలోకి వెళ్ళకుండా కాపాడబడి. ఎంతోమంది గత వారంలో ఈ భూమి మీద లేకుండా పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మట్టిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఇంకా మంచం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చి కాపాడి బ్రతికిస్తే ఇట్లా కూర్చున్న పెట్టాడంటే కూడా అది దేవుని కృపే. అందుకు స్తుతిస్తాను నేను నిన్ను అంటున్నాడు. అందుకనే దావీదు రెండు మాటలు దేవునికి చెప్పాడు. ఒకటేయ్యా, నా శత్రువులు నేను కూలిపోయానని సంతోషిస్తున్నారు, కానీ వాళ్ళు సంతోషించకుండా నన్ను ఉద్ధరించావు. రెండవది, నాకు స్వస్థత లేదు, నా ప్రాణం పోతుంది అనుకున్నా, నన్ను బ్రతికించి లేవనెత్తి నన్ను స్వస్థపరిచావు. అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నా అని భక్తులందరికీ కూడా చెప్తున్నారు. యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని స్తుతించండి. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన స్తుతించండి. చాలా మంచివాడు, ఆయన స్తుతించండి అని దావీదు చెప్తున్నాడు. మనం అడగొచ్చు దావీదు గారిని, ఎందుకు దావీదు గారు దేవుని మేము స్తుతించాలి, నువ్వంటే స్తుతించావు, మేమెందుకు స్తుతించాలి అని అంటే దావీదు గారు అంటారు 5వ వచనంలో, ఆయన కోపము నిమిషమే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది.
ఎందుకు స్తుతించాలో నేను చెప్తా రండి. దేవుని కోపం వచ్చి కొట్టినా, కింద పడేసిన, అనారోగ్య పాలు చేసిన, ఇబ్బంది పాలు చేసిన నిమిషమే అది. ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలిగిద్ది అంటున్నాడు. కొన్నిసార్లు సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రంతా ఏడిపించిన ఉదయానికి సంతోషం వచ్చింది. అలాగుంటది దేవుని ప్రేమ అంటున్నాడు. దేవుని కోపం నిమిషమే, ఒక నిమిషమే, కానీ దయ మాత్రం ఆయుష్కాలం అంతా, బతికినన్ని నాళ్ళు దయ చూపిస్తాడు. కోపం మాత్రం ఒక్క నిమిషమే, ఎప్పుడో ఒక నిమిషమే, ఎప్పుడో ఒకసారి ఒక నిమిషమే చూపిస్తాడు. దయ మాత్రం ఆయుష్కాలం అంతా, బతికినన్ని రోజులు చూపిస్తాడు. అందుకే ఆయన దయ చూపిస్తాడు కాబట్టి మనం అనారోగ్య పాలైనా మన ప్రాణం గోతిలో నుంచి ఆయన లేపుతాడు. మన శత్రువులు మన విషయంలో సంతోషిస్తున్నా వాళ్ళని సంతోషించకుండా ఉద్ధరిస్తాడు. ఎందుకంటే ఆయన కోపాన్ని తగ్గించుకొని దయ చూపిస్తాడు. ఆ స్థితిలో వదిలేయడు. ఆ స్థితిలో మన విషయంలో దేవుడు ఇచ్చిపెట్టాడు. అందుకే స్తుతించమంటున్నాడు. తెలుసు కదా, సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయాన్నే సంతోషం వచ్చింది. కొన్నిసార్లు ఏడుపు రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం వచ్చింది. చీకట్లో మనం ఏం పని చేయలేము, ఎటు వెళ్ళలేము. చీకటి మనల్ని బంధిస్తుంది. పగలు 12 గంటలు అయితే రాత్రి 12 గంటలు. కొన్నిసార్లు చీకటి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు పగలు ఎక్కువ ఉంటుంది, చీకటి ఎక్కువ ఉంటుంది. జీవితం కూడా అంతే. సంతోషం తక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. బాధ ఎక్కువ ఉంటుంది, సంతోషం తక్కువ ఉంటుంది. అందుకే రాత్రంతా వచ్చి ఏడుపు ఉండినా సరే ఉదయాన్నే సంతోషం వచ్చింది. అలాగే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు ఆ బాధలు వచ్చి ఉండినా కానీ మళ్ళీ దేవుడు దయ చూపిస్తే సంతోషం కలిగింది. కాబట్టి మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుడు దయ చూపిస్తాడు. బతికినన్ని నాళ్ళు దయ చూపిస్తాడు. ఎప్పుడో ఒక్కసారి, ఒక్క నిమిషమే ఆయన కోప్పడేది. రాత్రి వచ్చి ఏడిపించవచ్చు, ఉదయానికి సంతోషం రావచ్చు. అందుకే దేవుని స్తుతించమంటున్నాడు. ఇది మనం నేర్చుకున్న మూడో విషయం. 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం నా అనుకుంటిని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖాన్ని నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొరపెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గుర్చి అది వివరించునా? యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడై ఉండుము. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు ఒక అనుభవం గుండా వెళ్ళాడని చెప్తున్నాడు. నేను మంచిగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు నేను ఎన్నడూ కదలను, నా జీవితం ఇంతే హ్యాపీగా ఉండిద్ది, ఏ బాధలు కష్టాలు నాకు ఉండవు అనుకున్నాను. కానీ అల్లకోలమైపోయాను, కదల్చబడ్డాను. ఆ టైంలో నువ్వు ముఖాన్ని మరుగు చేసుకుంటే నేను కలత చెందాను. ఆ పరిస్థితులు ఎవరిని అడగాలో, ఏ విధంగా బయటికి రావాలో నాకు తెలియలేదు. మంచిగా ఉండిద్ది, బాగానే ఉంటుంది నేను అనుకున్నాను. కానీ రివర్స్ అయింది, తల్లకిందులైంది, అడ్డం తిరిగింది. ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా దేవా, నిన్నే బతిమలాడుకున్నా, నీకే మొరపెట్టా, నిన్నే అడిగాను. ఏమని అడిగాను? నేను మట్టికి పోతే మట్టిలో నేను నిన్ను స్తుతిస్తానా? నేను గోతిలోకి పోతే నిన్ను స్తుతిస్తానా? నా ప్రాణము మట్టికెళ్తే నీకేమన్నా ఉపయోగం ఉంటుందా?
దయచేసి నన్ను బ్రతికించు, నన్ను కరుణించు, ఈ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా అని నేను అడిగితే నా ప్రాణం మౌనంగా ఉండకుండా నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. దేవుడు మన అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. అంగలార్పు అంటే ఏడుపు కంటే మించింది. ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు. అంగలార్పు అంటే భయంకరమైన బాధ, ఏడుపు అంటే కంటిన్యూస్గా ఏడుపు ఉంటూనే ఉంటుంది. అలాంటి ఏడుపును నాట్యముగా మార్చావు. అంటే సంతోషం బాగా కలిగినప్పుడు ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తాడు, నాట్యం ఆడతాడు. అంటే అంత అంగలార్పు నుంచి అంత నాట్యంలోకి తీసుకొచ్చావు. ఈరోజు మన దేవుడు, మనం కూడా మన లైఫ్లో ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అని మంచిగున్నప్పుడు అనుకోవచ్చు, కానీ అది రివర్స్ అయితే తిరగబడిద్ది. నాకేమి కదలను, నేను బానే ఉంటాను అనుకుంటాం. దావీదు అట్టే అనుకున్నాడు, నేను కదల్చబడినని నా క్షేమకాలంలో మంచిగా ఉంటది అనుకున్నాను, కానీ రివర్స్ అయింది. ఏం అర్థం కాల, ఎవరికి చెప్పాలని అర్థం కాల. నీకే మొరపెట్టా, నిన్నే బతిమాలుకున్నాను అంటున్నాడు. నిన్నే బతిమాలుకున్నాను. అప్పుడు నువ్వు నా అంగలార్పును తీసుకొచ్చి నాట్యంగా చేసి నా చేతిలో పెట్టావు. ఈరోజు మన అంగలార్పులను, మన యొక్క దుఃఖాన్ని, ఏడుపుని నాట్యంగా మార్చగలడు. దావీదు గారు అనుభవించాడయ్యి. క్షేమకాలంలో నాకే బాధ, ఏడుపు, దుఃఖం రాదు అనుకున్న వ్యక్తికి వచ్చేసరికి ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు దేవుని దగ్గరికే వచ్చి ఆయన్నే బతిమలాడుకుంటే ఆయనకు వచ్చిన అంగలార్పునంతా కూడా డాన్స్, నాట్యంగా మార్చాడు. ఈరోజు మనకు తగిలే దెబ్బలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఓటములు. ఆ ఓటములు ఎట్ట చేస్తాయి అంటే మన ఏడ్చే విధంగా చేస్తాయి, అంగలార్చే విధంగా చేస్తాయి. కానీ దేవుడు మన అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. అంతే కదా, గెలిచిన వాళ్ళు సంతోషంగా నాట్యం ఆడతారు, ఓడిన వాళ్ళు ఏడుస్తారు. కానీ దేవుడు మన ఓర్పును, మన అంగలార్పును మళ్ళీ నాట్యముగా మార్చగలడు. అంగలార్పు స్థితిని సంతోష స్థితికి తేగలడు. చాలా విషయాలు దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడు శత్రువులు మన విషయంలో ఎప్పుడు సంతోషించే విధంగా వదిలిపెట్టకుండా మనల్ని ఉద్ధరిస్తాడు. మనల్ని స్వస్థపరిచి బ్రతికించి ఇంకా భూమి మీద నిలబెడతాడు. ఆయన కోపం నిమిషమే, రాత్రే ఏడుపు, పగలు సంతోషం వచ్చింది, జీవితం అంతా దయే చూపిస్తాడు. మనం బాగానే ఉంటాం అనుకొని కొన్నిసార్లు దిగబడినప్పుడు, ఏడ్చినప్పుడు ఆయనే మన అంగలార్పు నాట్యంగా చేస్తాడు. లాస్ట్ విషయం ఏం చెప్తున్నాడు చూడండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేశావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. పాపము పాత నిబంధన టైంలో బాధ, దుఃఖం, ఏడుపు వచ్చినప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు. గోనె పట్ట కట్టుకొని దేవుని దగ్గరికి పోయి బూడిదేసుకొని అయ్యా అయ్యా అని మొరపెడతారు. యోబు గోనె పట్ట కట్టుకున్నాడు. ఇక కొంతమంది దైవజనులు పాత నిబంధనలో దేవుని బతిమాలుకోవడానికి గోనె పట్ట కట్టుకునేవారు. నా గోనె పట్ట విప్పావు, నాకు సంతోషం ఇచ్చావు. యోబుకు అన్ని బాగున్నప్పుడు గోనె పట్ట కట్టుకోలేదు. అన్ని పోయి బాధ, దుఃఖం వచ్చేసరికి గోనె పట్ట కట్టుకున్నాను. గోనె పట్ట అంటే బాధకి, దుఃఖానికి, శ్రమకి, అవమానానికి నిదర్శనం. ఎన్నో రోజుల నుంచి మనం గోనె పట్ట కట్టుకునే ఉండొచ్చు, మనకు సంతోష వస్త్రాలు లేకపోయి ఉండొచ్చు,
కానీ ఒకరోజు గోనె పట్ట నుంచి సంతోష వస్త్రాల్లోకి మార్చగలిగిన దేవుడు ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు. గోనె పట్టలు విడిపించి, అవమానమును విడిపించి, ఏడుపును విడిపించి సంతోష వస్త్రాలు ధరింపజేస్తాడు. గోనె పట్ట ఎవరికి కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పండి? గోనె పట్టలో ఆనందంగా ఉండగలమా? గోనె పట్టలో వేసుకొని నిద్రపోగలమా? గోనె పట్ట కట్టుకొని బజార్లో తిరగగలమా? గోనె పట్టతో మనము జీవించగలమా? గోనె పట్ట మనల్ని ఏమి చేతగాకుండా చేసిద్ది. గోనె పట్ట ఎక్కడికి వెళ్ళకుండా చేసిద్ది. గోనె పట్ట మనల్ని తలెత్తుకోకుండా చేసిద్ది. కానీ దావీదు అంటున్నాడు, నా గోనె పట్ట విప్పి నాకు సంతోష వస్త్రాలు ధరింపజేశావు. ఈరోజు మన గోనె పట్టలు అవి ఏవైనా సరే దేవుడు విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు. ఎప్పుడు విడిపిస్తాడో తెలియదు, ఎలా విడిపిస్తాడో తెలియదు. ఆయన సంతోష వస్త్రాలను మన కోసం సిద్ధపరిచే దేవుడు. అది విప్పి సంతోష వస్త్రాలు ధరింపజేసేవాడు. గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రాలు మనకు ధరింపజేసేవాడు. అప్పుడు ఆనందంగా తిరగగలము, ఎగరగలము, వెళ్ళగలము. ఒక గొప్ప కీర్తన ఇది. దేవుని గురించి చాలా విషయాలు దావీదు అనుభవించి ఆ స్థితిలోకి వెళ్ళి, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి గోనె పట్ట కట్టుకున్న స్థితికి వెళ్ళాడు, అంగలార్చే స్థితికి వెళ్ళాడు, మట్టికెళ్ళే స్థితికి వెళ్ళాడు, రాత్రంతా ఏడ్చే స్థితికి వెళ్ళాడు, అనారోగ్యానికి వెళ్ళాడు, శత్రువులు సంతోషిస్తుంటే తలెత్తుకలేని స్థితికి వెళ్ళాడు. కానీ వాటన్నిటిలో నువ్వు నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టావు, అందుకే నేను స్తుతిస్తాను అని చెప్పి ఈ కీర్తన రాశాడు. ఈరోజు దావీదులాగా దావీదుకు సహాయము చేసిన దేవుడే ఈరోజు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి దేవుణ్ణి 10 నిమిషాలు ఆరాధన చేద్దాం. దావీదు దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, దేవుణ్ణి ఎందుకు మనము స్తుతించాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించొచ్చు అని దేవుడు తన మాటలు మన కోసం ఈరోజు రాయించి చెప్తున్నాడు. శత్రువులు ఎప్పుడు మన విషయంలో సంతోషించకుండా ఉద్ధరించేవాడు ఆయన. మహా అయితే 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 100 రోజులు, సంవత్సరాలు వాళ్ళు సంతోషించవచ్చు. కానీ ఒకరోజు దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. అనారోగ్యం వచ్చి ప్రాణం తీసే స్థితికి, గోతిలోకి వెళ్ళే స్థితికి, పాతాళానికి వెళ్ళే స్థితికి తీసుకెళ్ళొచ్చు. కానీ లేపి, బ్రతికించి, స్వస్థపరిచి, కాపాడి నిలబెడతాడు. దేవుని కోపం నిమిషమే, దయాయుష్కాలం. రాత్రే ఏడుపు, పగలు సంతోషం. దేవుని కోపం వచ్చి ఒక నిమిషం కోప్పడొచ్చు, మనల్ని అరవచ్చు, కొట్టొచ్చు, దయ చూపిస్తాడు. రాత్రంతా ఏడుపు వచ్చి ఉండొచ్చు, కానీ సంతోషం వచ్చింది. కొన్నిసార్లు మనం కదలము, క్షేమంగానే ఉంటాం అనుకుంటాం. ఏ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ మనం అనుభవించమనుకుంటాం. కొన్నిసార్లు అట్టడికి పడిపోతాం. మన అంగలార్పు నాట్యంగా చేసేవాడు. ఎంత అంగలారుస్తామో అంత ఆ నాట్యంగా మారుస్తాడు. ఎంత కుమిలి మనం ఏడుస్తామో అంత సంతోషించి నాట్యమాడే విధంగా, మన సంతోషం డాన్స్ చేసే విధంగా చేస్తానన్నాడు. మన గోనె పట్ట విప్పెతి సంతోష వస్త్రాలు ఇస్తా అన్నాడు. దావీదుకు సహాయపడిన ఈ దేవుడే ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు. దావీదుకి వీటన్నిటిలో హెల్ప్ చేసిన ఆ దేవుడే ఈరోజు మనకు హెల్ప్ చేసే దేవుడు.
దావీదును కాపాడిన ఆ దేవుడే ఈరోజు మనం ఆరాధించడానికి, మన జీవితంలో సహాయపడే దేవుడు. దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి, దేవా నీకు వందనాలు నాయనా అని చెప్పి దేవుని బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా, ఇంత గొప్ప దేవుడిగా మీరు మాకున్నారు ప్రభా. చెట్టులో నుంచి ఒక కొమ్మ వేరైతే సాయంత్రానికే ఎండిపోతుంది ప్రభా. చెట్టులో ఉంటేనే అది పచ్చగా ఉంటుంది. అలాగే మేము నీలో ఉంటేనే ప్రభా బ్రతకగలుగుతాం నాయనా. ఒక గంట నీకు వేరైనా బ్రతకలేము, ఎండిపోతాం దేవా. నీకు వేరుగా ఉండి ఏమి చేయలేము దేవా. జస్ట్ చెట్టులో ఉంటే చాలు, ఆటోమేటిక్గా మేము పచ్చగానే ఉంటాము తండ్రి. కొన్నిసార్లు కొట్టబడతాము, వేరేయబడతాము ప్రభా. శత్రువు మా విషయంలో సంతోషిస్తాడు. ఆ రోజు నిన్ను సిలువలో నా ప్రభు వాళ్ళు వేరు చేశారు, శత్రువులు సంతోషించారు. అది ఎంతోసేపు ఉండలేదు నాయనా. తిరిగి నీ బిడ్డలకు ఆనందాన్ని ఇచ్చావు, దావీదు గారికి ఆనందాన్ని ఇచ్చావు. శత్రువులు ఎల్లప్పుడూ మా జీవితాల విషయంలో సంతోషించే విధంగా వదిలిపెట్టావు ప్రభా. ఏవైతే ఈరోజు మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుకునేటట్టు చేస్తున్నాయో, ఏవైతే చూసి అపహరించుకునేటట్టు చేస్తున్నాయో, దాని విషయంలో ఉద్ధరించే దేవుడు అయినందుకై వందనాలు ప్రభా. అవి ఏ పరిస్థితులైనా కావచ్చు తండ్రి, వాటి విషయంలో మమ్మల్ని ఉద్ధరిస్తావని అలాంటి దేవుడు మాకున్నందుకై వందనాలు ప్రభా. నువ్వు స్వస్థపరిస్తేనే మేము బ్రతకగలుగుతాం తండ్రి. నువ్వు ఆరోగ్యం ఇస్తేనే మేము కూర్చోగలుగుతాము, నిలబడగలుగుతాం, నడవగలుగుతాం తండ్రి. నువ్వు ప్రాణాన్ని బ్రతికిస్తేనే ఈ భూమి మీద ఉంటాము, లేదంటే ప్రాణం పైన మరుక్షణమే లేదా ఆ రోజే మనల్ని గోతులోకి తీసుకెళ్తారు ప్రభా. మా ప్రార్థన పాతాళానికి వెళ్తుంది. మట్టిలో ఎవరు నిన్ను స్తుతిస్తారయ్యా? పాతాళానికి మా ఆత్మ వెళ్తే నీకేమన్నా ఉపయోగం ఉందా దేవా? ఈరోజు ఎంతో మంది వెళ్ళిపోయారు గోతికి, ఎంతో మంది అనారోగ్యాలతో లేని స్థితిలో ఉన్నారు. మాకైతే నిన్ను ఆరాధించడానికి, బ్రతకడానికి, గోతిలో లేకుండా భూమి మీద ఉండడానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. ఈరోజు గోతిలో ఉన్నోళ్ళు మందిరాలకు వెళ్ళి ఎవరు నిన్ను ఆరాధించలేరు నాయన. మన్ను నిన్ను స్తుతించదయ్యా, మట్టి అయిపోయి ఉంటారు ప్రభా. మేం మట్టే, కానీ ఇంకా బ్రతికించారు. మట్టి కాకుండా ఇంకా మాకు టైం ఇచ్చారు నాయన. గోతులోకి వెళ్ళే రోజు మాకు ఉంది, వెళ్ళాల్సిన వారమే. అయినా మా ప్రాణాన్ని కాపాడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు అయ్యా. నీ కోపము నిమిషమే దేవా, నీ దయ ఆయుష్కాలము. రాత్రి వచ్చి ఏడుపంతా ఉండినా సరే నాయన, ఉదయానికి సంతోషం ఇచ్చే దేవుడు. మా గోనె పట్టలు తీసివేసి సంతోష వస్త్రాలు మాకిచ్చే దేవుడు. దావీదును ఉద్ధరించిన దేవుడవే, దావీదును నిలబెట్టిన దేవుడవే. ఈరోజు నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నిలబెట్టగలిగిన వాడవు. అలాంటి శక్తి మీకుంది ప్రభా. మా జీవితాల్లో ఇలాంటి గొప్ప దేవుడవును ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాం. అందుకే దావీదు లాంటి అనుభవాల గుండా మేము వెళ్ళినా, అలాంటి మరణపు గోతులు మమ్మల్ని చుట్టుముట్టినా, అలాగ శత్రువులు మమ్మల్ని సంతోషించేటట్టుగా మా జీవితాలు అయినా, గోనె పట్టతోనే మా జీవితాలు గడుస్తున్నా, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, నిన్ను బట్టి సంతోషించడానికి, నిన్ను బట్టి ఆరాధించడానికి మాకు ఇచ్చిన నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తూ, ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దినస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు
వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 20వ కీర్తన నుంచి ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుందాం. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింత వరకు సహాయపడెను, తానప్పగించు కొనే మనకై. మనకింత వరకు సహాయపడెను, తానప్పగించు కొనే మనకై. మనలను నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచే. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఈ ధరలోన నరులలో యథార్థ హృదయులకు. ఈ ధరలోన నరులలో యథార్థ హృదయులకు. ముదమున తన చిత్తము తెలుపున్, బదిలముగా ప్రభు కన్నులు. నన్నిది పరుగెత్తువా, బదిలముగా ప్రభు కన్నులు. నన్నిది పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆగరును చూచిన కన్నుల్, అనేకులను చూచెను. ఆగరును చూచిన కన్నుల్, అనేకులను చూచెను.
ఇశ్రాయేలీల కనికరించే ఎజ్రాకు సహాయపడెన్. నీతించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడెన్. నీతించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఈ పత్రిక పౌలు గారి జీవితంలో లాస్ట్ రాసింది. క్రీస్తు శకం 64, 65 మేబీ రాయి ఉండొచ్చు. కొంతమంది 67లో కూడా రాసి ఉండొచ్చు అంటారు. పౌలు గారు చనిపోయే ముందు రెండోసారి జైల్లో ఉన్నప్పుడు రాశాడు. దీని తర్వాత ఇంకా పత్రికలు రాయలేదు ఆయన మరణానికి ముందు. అందుకనే పౌలు గారు రాసిన ఈ పత్రిక చాలా విలువైంది. ఎందుకంటే తను చనిపోయే ముందు రాసింది. మెయిన్ ఉద్దేశం ఈ పత్రిక రాయడానికి తను ఎలాగో చనిపోతున్నాడు కాబట్టి మరి తిమోతిని బలపరచడానికి, తిమోతికి ధైర్యం నింపడానికి, తిమోతి మిగిలిన సేవ బలంగా చేయాలని, తిమోతి పౌలులాగా కష్టపడాలని, తిమోతిని దేవుని కోసం మంచి సేవకుడిగా బ్రతకాలని చెప్తూ రాశాడు. అందుకే నువ్వు దేవుని ఎదుట మంచి సైనికునిగా సిగ్గుపడక్కర్లేని పనిలాగా ఉండమంటాడు. దేవుని కృపతో ధైర్యం తెచ్చుకోమంటాడు. తర్వాత సువార్త పని చేయమంటాడు. నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నువ్వు కూడా పోరాడు అని చెప్తాడు. వేరే వాళ్ళకు దూరంగా ఉండు, నా బోధ ప్రకారం నువ్వు చెయ్యి అని 2-3 అధ్యాయాల్లో చెప్తాడు. వ్యవసాయకుల్లా కష్టపడమంటాడు. నీలో ఉన్న వరాల్ని వినియోగించుకోమంటాడు. సో మెయిన్గా ఈ పత్రిక పౌలు గారు తిమోతిని బలపరచాలి. తను చనిపోయినా కూడా మిగిలిన సేవా జీవితాన్ని తిమోతి తీసుకెళ్ళాలి. అందరిలాగా కాకుండా ఒక మంచి దైవజనుల్లాగా బ్రతకాలి. అందుకోసం తన చివరిగా చనిపోయే ముందు టైంలో ఈ పత్రిక తిమోతికి రాశాడు. ఈ పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాటలు ఈరోజు కొన్ని మనం ఆలోచించేద్దాం. చూడండి, క్రీస్తు యేసునందున్న జీవమునకు వచ్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. 2 వచనాల్లో పౌలు గారు ఇంట్రడక్షన్ చెప్తూ స్టార్ట్లోనే క్రీస్తు అని చెప్తున్నాడు. ఏ భక్తి అయినా చేయడానికి మేలము క్రీస్తు, మూలము క్రీస్తు. ఈ పత్రిక స్టార్టింగ్ లెటర్ ఏంటంటే క్రీస్తు.
క్రీస్తు అనే పదముతో ఈ లెటర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే క్రీస్తు దేవుడు. ప్రతి ఒక్కరికి మూలమేందంటే దేవుడు. ఒక వ్యక్తి భక్తి చేయాలన్నా, ఒక వ్యక్తి ముందుకెళ్ళాలన్నా కూడా దేవుడు లేనిది చేయలే. పౌలు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమోతిను ఇలా బ్రతుకు, ఇలా చెయ్యి అని చెప్పేదానికి ముందు అసలు అలా ఎందుకు చేయాలో అది మెయిన్ రీజన్ చెప్తున్నాడు. ఎందుకు అసలు క్రీస్తుని నమ్ముకోవాలి, క్రీస్తు సేవ ఎందుకు చేయాలి, క్రీస్తులాగా ఎందుకు బ్రతకాలి, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదే చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. క్రీస్తు యేసునందు లైఫ్ ఉంది, జీవం ఉంది, అది మన వాగ్దానము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి మెయిన్ పునాది పిల్లరు ఏదన్నా ఉందంటే క్రీస్తులోకి వస్తే జీవం ఉంది, బ్రతుకుంది, మళ్ళీ లైఫ్ ఉంది. ఇది మెయిన్ రీజన్, మెయిన్ మెసేజ్, మెయిన్ సందేశం. క్రీస్తును మనం నమ్ముకున్నా, జీవిస్తున్నా, బ్రతుకుతున్నా, ఈ లోకంలో ముందుకెళ్తున్నా మెయిన్ రీజన్ ఏందన్నా ఉందంటే క్రీస్తునందు మెయిన్ జీవం ఉంది. మరణము దాటుతుంది, మరణము జయించాడు, క్రీస్తు జీవంతో లేచాడు, మనందరికి జీవం ఇస్తాడు. ఇందుకోసమే ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తును నమ్ముకోవాల్సిన మెయిన్ కారణం ఇది. ఈరోజు వేరే వేరే కారణాలు బట్టి నమ్ముకుంటున్నారు, కానీ మెయిన్ కారణం మనం నమ్ముకోవాల్సింది క్రీస్తు ఇంకొక లైఫ్ ఇస్తాడు, క్రీస్తునందు ఇంకొక జీవం ఉంది. కొలస్సీ పత్రికలు అదే చెప్తాడు, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడింది అని. జీవమును గూర్చిన వాగ్దానం మనకుంది. దేవుడు ఒక మాట మనకిచ్చాడు, ఒక ప్రమాణం మనకు చేశాడు, ఒక నిబంధన మనకుంది, ఒక వాగ్దానం ఉంది. అదేంటంటే క్రీస్తునందున్న జీవం. పౌలు గారు అన్ని కష్టాలు పడ్డా, అంత శ్రమలు పడ్డా, చివరికి తను చంపేసిన క్రీస్తు 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 అని బ్రతికినానికి కారణం, తిమోతి కూడా బ్రతకడానికి కావలసిన కారణము అదే. ఈరోజు మనం క్రీస్తు కోసం ఎందుకు నమ్ముకోవాలంటే క్రీస్తు జీవం ఇస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఘనత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పేరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ జీవం ఇస్తాడు తన నమ్మిన వారికి. చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉంటారు. అందుకే కదా ధనవంతుడికి అన్ని ఉన్నాయి, లాజరుకు ఇల్లు లేదు, ఏమి లేవు, కానీ జీవంతో అక్కడ అబ్రహాం దగ్గర కూర్చున్నాడు. తన బిడ్డలు చనిపోతే దేవదూతలు తీసుకెళ్లారు ఆ జీవంలోకి, ఆ మహిమలోకి. ఈరోజు మనం భక్తి చేయాల్సింది భూమి మీద మనకేవో ఇస్తాడని కాదు. క్రీస్తు నేను ఏ రోజు చనిపోయినా, ఏ రోజు నేను మట్టికెళ్ళినా, ఏ రోజు నా ప్రాణం ఎక్కడ ఏ క్షణాన వదిలిపెట్టినా నాకు క్రీస్తునందు జీవం ఉంది, ఇంకొక లైఫ్ ఉంది, దానికి మరణం లేదు. అది నాకు ఇచ్చిన వాగ్దానము. ఇందుకోసం నేను దేవుణ్ణి నమ్మాను అని చెప్పగలగాలి. ఒకవేళ అలా చెప్పలేని స్థితిలో మనం ఉన్నామంటే అది మెయిన్ మన మోటివ్ లేదా మన రీజన్ కాకపోతే, అది మన ఉద్దేశం కాకపోతే మనం బాధపడాల్సి వచ్చింది. క్రీస్తునందు నాకు జీవం ఉంది అని తలంచుకున్నప్పుడు మనం ఏ రోజు ఏ క్షణాన ఊపిరి విడిచినా మనకు భయం లేదు. ఈ భూమి మీద మనకి ఏమున్నా ఏమి లేకపోయినా భయం లేదు. ఎందుకంటే క్రీస్తునందున్న జీవాన్ని బట్టి, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు. నేను ఎందుకు అపోస్తులయ్యానని నేను పౌలు చెప్తున్నాడంటే జీవాన్ని గూర్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని చిత్తం వలన అపోస్తులైన పౌల్ని.
తన గురించి ఎలా పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా? దేవుని చిత్తం వలన, ఆయన గురించిన వాగ్దానాన్ని బట్టి, నేను సేవకునయ్యా, దేవుని యందు జీవం లేదు, బ్రతుకు లేదు అంటే నేను ఎందుకు క్రీస్తులోకి వచ్చేటోన్ని? సంఘాన్ని హింసించటోన్ని, సంఘాన్ని చంపేటోన్ని, ఆ సంఘానికి ఒకరోజు వ్యతిరేకంగా బ్రతికటోన్ని. ఎప్పుడైతే క్రీస్తు నన్ను దర్శించి నాకు లైఫ్ ఉందన్నప్పుడు, నా మట్టుకు బ్రతకడం క్రీస్తే, చచ్చిపోతే లాభము, ఎందుకంటే ఆ జీవంలోకి పోతానన్నాడు. ఒక విశ్వాసికి కావాల్సింది బ్రతకడానికి, దేవుని నమ్ముకోవడానికి, దేవుడు ఏదో ఇస్తాడని కాదు, జీవం ఇస్తాడు, ఇంకొక బ్రతికిస్తాడు. అది మనకు ప్రభువుని నమ్ముకోవడానికి. దానికి క్షమాపణ కావాలి, దానికి పాప పరిహారం కావాలి. అందుకైనా మరణించి, మరణాన్ని జయించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే క్రీస్తులో మన జీవాన్ని దాచిపెట్టాడు. ఈరోజు సాతాను హ్యాండ్ ఓవర్లో లేదు. దాన్ని బట్టి నేను అపోస్తులయ్యానని చెప్తున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని నుంచి, ఆ కుమారుడైన యేసుక్రీస్తు నుంచి నీ కృపా, సమాధానము, కనికరము కలగాలని కోరుకుంటున్నాను తిమోతి అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకేమంటున్నాడంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగలు అపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నా పితర ఆచార ప్రకారమై నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నీ తల్లి అవిశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటున్నాడు పౌలు గారు చెప్తూ తిమోతికి, నా ప్రార్థనలో తెగకుండా గుర్తు చేసుకుంటున్నా, నిన్ను నీ కన్నీళ్లను తలంచుకున్నాను అంటున్నాడు. పౌలు గారు ఒకసారి మరి వీళ్ళు తిమోతిని వేరే చోటికి పంపించేటప్పుడు, వీళ్ళు విడిపోయేటప్పుడు తిమోతి ఏడ్చుకుంటూనే వెళ్ళాడంట. ఎందుకంటే పౌలు గారిని చంపుతున్నారు, నాకేమైనా బాధ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అప్పుడు తిమోతి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. పౌలు గారికి అదే గుర్తొస్తుంది. ఆఖరి చూపులో నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళావు, నీ కన్నీళ్ళే నాకు గుర్తొస్తున్నాయి, నీ కన్నీళ్ళనే నేను గుర్తు చేసుకుంటున్నా, నీ కన్నీళ్ళే నాకు గుర్తు చేసుకొని నిన్నెప్పుడు చూడాలా అని రెయ్యింబగలు అపేక్షిస్తూ నిష్కపటమైన నీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని నేను నా దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను అంటున్నాడు. పౌలు గారు తిమోతిని బహుశా ఇంకా మళ్ళీ చూసి ఉండకపోవచ్చాము, కానీ తన చూపులో చివరిగా తిమోతి ఏడ్చుకుంటూ వెళ్ళాడు, కన్నీళ్లు గార్చుకుంటూ వెళ్ళాడు. అది గుర్తు చేశాడు, తిమోతి ఎప్పుడు నిన్ను చూడాలా అని రెయ్యింబగలు ఎదురు చూస్తున్నా, నీ కన్నీళ్ళు తలుచుకుంటున్నా, నేను చేసే ప్రార్థనలో ప్రతిరోజు తెగకుండా జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ విశ్వాసము, నీ నిష్కపటమైన విశ్వాసాన్ని చూసి దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఒక వ్యక్తి తన సొంత పిల్లలు కాదు, రక్త సంబంధం కాదు, తన ద్వారా సేవలోకి వచ్చిన వ్యక్తికి ఎంత అనుబంధం చూడండి. కనీసం తల్లిదండ్రులు చచ్చిపోయేటప్పుడు పిల్లలకు కూడా ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలియదు, కానీ తండ్రిలాగా పౌలు గారు, కుమారుడిలాగా తిమోతి చివరిగా తన కన్నీళ్లే గుర్తు చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏం చెప్తున్నాడంటే,
నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది. అది నీ అవ్వలో ఉంది, నీ తల్లిలో ఉంది, అది నీలో కూడా ఉంది. పౌలు గారి ధైర్యం ఏంటంటే తిమోతి విషయంలో తెలుసా, నీకు నిష్కపటమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మొదట నీ అవ్వలో ఉంది, తర్వాత నీ తల్లిలో ఉంది, అది నీలో సహా నివసిస్తుంది. ఆ జీవం కోసం బ్రతకడానికి మనలో ఉండాల్సిన మొట్టమొదటి కారణము ఇది, విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనము ఆ జీవం కోసం బ్రతకలేం. ఈరోజు ఒక విశ్వాసులుగా మనము క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనలో మొదటగా ఉండాల్సింది నిష్కపటమైన విశ్వాసం. అది ఒకరిలో నుంచి ఒకరికి వెళ్ళాలి. నీ అవ్వలో నుంచి మీ తల్లిలోకి వచ్చింది, నీ తల్లిలో నుంచి నీకు వచ్చింది అని చెప్తున్నాడు. నీ అవ్వలో ఉన్నది మీ తల్లిలో ఉంది తిమోతి, అది నీలో కూడా ఉంది. అందుకనే క్రీస్తు నమ్ముకున్న మనకి ఆ జీవం ఉంది, దానికోసం నేను బ్రతకాలి అని బ్రతకడానికి కావాల్సింది విశ్వాసం. ఈరోజు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామో కూడా తెలియకుండా, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది. నేను ఆ జీవం కోసం బ్రతుకుతున్నా, నాకు జీవాన్ని వాగ్దానం చేశాడు. జీవం అంటే లైఫ్, ఇంకొక లైఫ్ నాకుంది, దానికోసమే నేను బ్రతికేది, అందుకే నేను విశ్వసించేది అని చెప్పగలిగే విశ్వాసులు ఉండడం నిజంగా ధన్యత. తిమోతి అలాంటి వారిలో ఒకడు. కాబట్టి ఆ జీవం పొందాలంటే మనలో ఉండాల్సింది మొట్టది విశ్వాసం. అది తిమోతిలో ఉంది. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు చూడండి, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతి, నీకు ఇంత విశ్వాసం ఉంది కాబట్టి ఆ హేతువు చేత, ఆ నమ్మకం చేత, నువ్వు ఇంత విశ్వాసంగా దేవునిలో ఉన్నావు కాబట్టి నేను బతిమలాడుతున్నా. ఒకటి, నీకు నా హస్త నిక్షేపణ వల్ల వరాలు వచ్చినాయి కదా, కృపావరాలు, వాటిని ప్రజ్వలింపచేయి అని చెప్తున్నాడు. క్రీస్తునందున్న జీవాన్ని మనం పొందాలంటే రెండో విషయం మనకు ఉండాల్సింది, దేవుడు మనకిచ్చిన కృపావరాల్ని ప్రజ్వలింపచేయాలి. మన కృపావరాల్ని వినియోగించుకోవాలి. దేవుడు ఏ వరాలు మనకిచ్చాడో, ఏ జ్ఞానం మనకిచ్చాడో, ఏ శక్తి మనకిచ్చాడో అది మన విశ్వాసం ద్వారా అభివృద్ధి చేసుకోవాలి. తిమోతిని దేవుడు, పౌలు గారు కోరుతుంది అదే, కృపావరాన్ని ప్రజ్వలింపచేయి. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు తమకు ఏం వరాలు ఉన్నాయో కూడా తెలియదు, దేవుడు తమకు ఏమి ఇచ్చాడో తెలియదు, అసలు తమకు ఏ శక్తి ఉందో తెలియదు. ఈ భూమి మీద ఎంతో మంది బతుకుతున్నారు. అందరు డాక్టర్లు కాదు, ఇంజనీర్లు కాదు, అందరూ రాజకీయ నాయకులు కాదు, అందరూ బ్యాంక్ పర్సన్లు కాదు, అందరూ వ్యవసాయకులు కాదు, అందరూ రైతులు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఎలా ఉంటుంది, అయినా బతికేది ఒకే బతుకు. అలాగే దేవునిలో కూడా ఎన్నో వరాలు ఉన్నాయి, దేవుని సేవలో ఎన్నో వరాలు ఉన్నాయి. వాటిని మనం వినియోగించాలి. అందరికి అన్ని ఉండకపోవచ్చు, కొంతమందికి 2-3 ఉండొచ్చు, కొంతమందికి అన్ని ఉండొచ్చు, కొంతమందికి ఒక్కటే ఉండొచ్చు. అసలు మనకి ఏం వరం ఇచ్చాడు, ఆ వరాలు వినియోగించుకోవాలి. లేకపోతే ఆరిపోతే ప్రజ్వలింప చేయాలి, వాటిని వెలిగించాలి, మండించాలి. తిమోతి, నీకున్న కృపావరాల్ని ప్రజ్వలింప చేయమంటున్నాడు. దేవుడు మనకి ఏ వరం ఇచ్చినా, మాట్లాడేది ఇచ్చినా, చేయగలిగేది ఇచ్చినా, సహాయం చేసేది ఇచ్చినా, చెప్పగలిగేది ఇచ్చినా, ప్రేమించేది ఇచ్చినా, ఏదో ఒకటి మనకిచ్చిన వాటిని వినియోగించుకోవాలి.
లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ఆ జీవం పొందాలంటే మనకు మెయిన్ విశ్వాసం ఉండాలి. మనకిచ్చిన వరాలను ప్రజ్వలింప చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అది మూడో విషయం చెప్తున్నాడు తిమోతికి. తిమోతి, దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాలను చేసుకోగల ఆత్మ ఇచ్చాడు. పిరికితనం కలిగిన ఆత్మ కాదు. తిమోతి, నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే పిరికోల్లాగా పారిపోవు. జైలు వేసినా చంపుతున్నా నువ్వు భయపడవు. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మ ఇయ్యలేదు, శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు, ప్రేమించగలిగిన ఆత్మ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహాలను జయించగలిగిన ఆత్మ ఇచ్చాడు. ఈరోజు శక్తివంతులంగా మనము ఆ జీవం కోసం బతకాలంటే దేవుని ఆత్మ మనకు ఉండాలి. మనలో ఉన్న పిరికితనం పోవాలంటే దేవుని ఆత్మ మనకు ఉండాలి. విశ్వాసులు ఎంతోమంది మనం విశ్వాసం ఉందా, మనకిచ్చిన వరాలు ఉపయోగించుకుంటున్నామా లేదా, దేవుని ఆత్మ మనకుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పుడైతే ఇవి లేవో నిజంగా మనం ఆ జీవం కోసం బ్రతికే వారిలో మనం ఉండకపోవచ్చు. ఆ జీవం కోసం, దేవుడిచ్చిన వాగ్దానం కోసం మనం బతుకుతున్నామంటే ఆ విశ్వాసం ఉండాలి, ఆ వరాలు ప్రజ్వలించే శక్తి మనకు ఉండాలి, దేవుని ఆత్మ మనకు ఉండాలి. తిమోతికి అదే చెప్తున్నాడు. విశ్వాసం ఉంది, వరాలు ప్రజ్వలింపచేయి, దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నాం. తర్వాత ఇంకా నాలుగో విషయం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. సాక్ష్యం ఇవ్వాలంటున్నాడు, సిగ్గుపడకుండా సాక్ష్యం ఏమంటున్నాడు. నా గురించి ఆ పౌలు గారిని జైలు వేసి చంపుతున్నారు, పౌలు గారి బ్యాచ్ నేను అనుకోవడానికి నువ్వు సిగ్గుపడొద్దు. క్రీస్తుని గురించి సిగ్గుపడొద్దు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మురికిగా పెంటగా అనిపించుకున్నంత మాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనల్ని అసహ్యంగా అవమానంగా ఈ లోకం చూస్తున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా గురించి కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కానీ తిమోతి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సాక్ష్యం నిమిత్తము సాక్ష్యం ఇవ్వాలి. నువ్వే ధైర్యంగా చెప్పాలి, నేను క్రీస్తుని వాడిని, పౌలు వాడని అని చెప్పి. పౌలు ప్రకటించిన దేవునే నేను ప్రకటించేది, ఆ సువార్తే నేను మోసుకెళ్ళేది. పౌలు చనిపోయొచ్చు, చంపొచ్చు, క్రీస్తు చనిపోయొచ్చు, చంపొచ్చు, నన్ను మీరు చంపొచ్చు, కానీ నేను బ్రతికేది దానికోసమే. నేను సిగ్గుపడిన విషయంలో సిగ్గుగా ఫీల్ అవ్వాల్సింది ఇందులో ఏమీ లేదు అని చెప్పి సాక్ష్యం విషయంలో సిగ్గుపడొద్దు తిమోతి. ప్రభు గురించి కానీ నా విషయంలో కానీ సిగ్గుపడొద్దు. సువార్త శ్రమానుభవంలో పాలివాడై ఉండమంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవునిలోకి వచ్చాడు అంటే అందరు ఏదన్నా రీజన్ కావచ్చు, పౌలు గారు వచ్చింది మాత్రం క్రీస్తునందున్న జీవానికి వచ్చిన వాగ్దానం. మనకు ఉండాల్సింది కూడా దేవుని నందు నాకు వాగ్దానం ఉంది, అదేంటంటే నాకు జీవం ఇస్తా అన్నాడు. దానికోసం నేను విశ్వసిస్తా, నాకు ఇచ్చిన వరాలు వినియోగిస్తా, ఆయన ఆత్మను కలిగి ఉంటా, ఆయన గురించి నేను సిగ్గుపడకుండా సాక్షిగా ఉంటా. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ కొన్ని మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం దేవునిలోకి ఎందుకు వచ్చాం? క్రీస్తుని మనం ఎందుకు నమ్మాము? డబ్బుల కోసమా, ఆరోగ్యం కోసమా,
ఈ భూమి మీద సుఖంగా బతకడానిక? 60-70 ఏళ్ళ జీవితం కోసమా? కాదు. దేవుడు ఈ లోకంలో హాయిగా బ్రతకడానికి చనిపోలేదు. ఈ లోకంలో మనకు కావాల్సిన ఇవ్వడానికి చనిపోలేదు. క్రీస్తునందు జీవం ఇవ్వడానికి, క్రీస్తులో ఉన్న జీవం మనకుంది, అది ఇవ్వడానికి చనిపోయి లేచాడు. అదే సువార్త. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అలాగే ఆయన యందు చనిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. ఇదే సువార్త. మనకు కూడా పునరుద్ధానం ఉంది. ఇదండి మన భక్తికి మూలము. ఎవరన్నా అడిగితే ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నాకు జీవం ఇస్తా అన్నాడండి. అది మనం చెప్పాల్సిన కారణం. ఎందుకు నువ్వు విశ్వాసం ఉంది దేవునిలో అంటే నాకు జీవం ఇస్తా అన్నాడండి. ఎందుకు మన వరాలు దేవుని కోసం వినియోగిస్తున్నావు అంటే నాకు జీవం ఇస్తున్నాడు. ఆ జీవం పొందాలంటే దేవుని ఆత్మ మనకు ఉండాలి. ఎందుకు నువ్వు నమ్మావు అని ఎగతాళి చేసినా సిగ్గుపడకుండా సాక్ష్యం ఇవ్వాలి. ధైర్యంగా బ్రతకాలి. శ్రమలు అనుభవించైనా బతకాలి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. సిగ్గుపడాల్సిన పనే లేదు. క్రీస్తుని చంపేయచ్చు, పౌలు గారిని చంపేయచ్చు, తిమోతిని చంపేయచ్చు, ఈరోజు మనల్ని చంపేయచ్చు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సాక్ష్యం ఇవ్వాలి. బ్రతికేది క్రీస్తు కోసమే, క్రీస్తు ఇచ్చే జీవం కోసమే. నాకు పిరికితనం కలిగిన ఆత్మ, ఇలా శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు. ప్రేమించి ఇంద్రియ నిగ్రహాలను కంట్రోల్ చేసుకోగలిగే ఆత్మ ఇచ్చాడు. నాకు చిన్న వరం ఇచ్చినా కూడా దాన్ని నేను వినియోగించుకుంటాను అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. అదే ఈరోజు దేవుడు పౌలు గారి ద్వారా మనలో నుంచి కోరుతుంది. అందుకే ఈరోజు ఈ మాటలు మనకిచ్చాడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాకు నీ బిడ్డలకు ఇచ్చిన ఈ మాటల కోసమే వందనాలు. మేము బ్రతకాల్సింది దేనికోసమో మరోసారి గుర్తు చేశావు, జ్ఞాపకం చేశావు. ఈ లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం కాదు దేవా. క్రీస్తునందు జీవాన్ని గూర్చిన వాగ్దానము. దాన్ని బట్టే పౌలు గారు అపోస్తులయ్యాడు. తిమోతి అయినా తన కుమారుడిగా సేవలోకి వచ్చాడు. ఈరోజు మేము నీ బిడ్డలమయ్యాము తండ్రి. ఈ లోకంలో ఆస్తిపాస్తులు, డబ్బు, ఆరోగ్యము, గౌరవం, ఘనత, ప్రఖ్యాతులు, అధికారాలు ఇస్తారని కాదు దేవా. అవేమి లేని ఒక కడు బీద లాజర్ లాగా ఈ లోకంలో మేము కురుపులతో బతికినా సరే, అనారోగ్యాలతో బతికిన, అప్పులతో బతికిన, ఇబ్బందులతో బతికిన, బీద స్థితిలో బతికినా మాకు జీవం ఉంది. అదే లాజర్కి ఇచ్చారు మీరు, ఈరోజు మాకిస్తారని అన్నారు ప్రభువా. ఆఖరి శ్వాస వరకు మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా సహాయం చేయదేవా. కొన్నిసార్లు లోకంలో మాకు మంచి కలగట్లేదు, లోకంలో మాకు మేలు కలగట్లేదు, లోకంలో మాకు వ్యతిరేకతలు వస్తున్నాయని విశ్వాసం సన్నగిల్లిపోయి, విశ్వాసం నుంచి బలహీనమయ్యి, విశ్వాసంలో నుంచి వేరైపోయిన వాళ్ళు ఎంతమందో ప్రభువా. అలాంటి వారిలో మేము ఉండకుండా సహాయం చేయదేవా. లోక సంబంధమైన వాటిని చూసి కాదు మేము నిన్ను నమ్ముకోవాల్సింది. లోకంలో అన్నీ బాగుంటే కాదు నిన్ను నమ్ముకోవాల్సింది. అవన్నీ ఎంత వ్యతిరేకంగా ఉన్న, నష్టాలుగా ఉన్న, కష్టాలుగా ఉన్న నేను మీద ప్రేమ, విశ్వాసము కోల్పోకుండా సహాయం చేయదేవా. కపట విశ్వాసం మాకొద్దు, మోస విశ్వాసం వద్దు, స్వార్థపరితమైన విశ్వాసం వద్దు. నిష్కపటమా నాయన, కపటం లేని విశ్వాసం మాకు దయచేయండి. మాకు ఇచ్చిన వరాలు ప్రజ్వలింపజేసే శక్తినివ్వు. ఏవి ఇచ్చారు మేము అన్ని చేయలేకపోవచ్చు ప్రభా. మాకేమి ఇచ్చారో అవి చేయడానికి మాకు శక్తినివ్వండి. మీరు మాకు ఇచ్చిన వాటిని వినియోగించుకోవడానికి శక్తినివ్వండి. మాకు నీ ఆత్మనివ్వండి ప్రభా. అప్పుడు పిరికితనం మాలో ఉండదు, శక్తి, ప్రేమ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు మేము కోల్పోకూడదు నాయన. ఆత్మను ఎప్పుడు మేము కలిగి ఉండాలి.
లోకంలో ఎంతోమంది క్రీస్తుని గురించి, క్రీస్తు మతం గురించి, క్రీస్తు గ్రంథం గురించి సిగ్గుగా, అవమానకరంగా మాట్లాడవచ్చు, నమ్మకపోవచ్చు, ఉమ్మి వేయచ్చు, ఎగతాళి చేయొచ్చు, కొట్టొచ్చు. కానీ మేము సిగ్గుపడకుండా సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. చంపినా సాక్ష్యం ఇవ్వాలి, కొట్టినా సాక్ష్యం ఇవ్వాలి. స్వార్థ శ్రమానుభవంలో మేము కూడా పాలు తీసుకోవాలి నాయన, షేర్ చేసుకోవాలి. క్రీస్తు పడిన పాటలు, పౌలు గారు పడిన పాటలు ఈరోజు మేము మా శరీరంలో సిగ్గుపడకుండా నీ కోసం బతకాలి నాయన. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఎలా చూస్తారని కాదు, ఎవరు ఎలా చూసినా సిగ్గుపడకుండా నీ గురించి మేము సాక్ష్యంగా బతకాలి ప్రభా. ఈ వాక్య ప్రకారం బతకడానికి సహాయం చేయండి. ఆ జీవాన్ని మేము అందరం పొందడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఎంతమందికి అవసరమో వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. వచ్చిన వారిని దీవించండి, ఆత్మీయంగా శరీరపరంగా బలపరచండి. ఈ మాటలు ఉపయోగకరంగా చేయండి. తిరిగి వెళ్తుండగా మాతో ఉండండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న కరుణ, కటాక్షము, సమాధానము, కనికరము దేవా తోడుగా ఉంచండి. కోపము నిమిషము వచ్చి వెళ్ళినా కూడా దయ ఎప్పుడు మా జీవితం మీద ఉండాలి ప్రభా. రాత్రి ఏడుపు వచ్చినా సంతోషం ఉదయం ఉంది ప్రభా. ఏది శాశ్వతం కాదు, బాధ శాశ్వతం కాదు, సంతోషం శాశ్వతం కాదు, కోపము శాశ్వతం కాదు, దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది ప్రభా. అలాంటి దయతో మమ్మల్ని నింపండి ప్రభా. ఈ సంఘాన్ని, పరిచర్యను ప్రభా మీ యొక్క దర్శనములో, మీ ఆలోచన చేత ఎలా నడిపించాలని మీ యొక్క ఉద్దేశము దేవా అది బయలుపరిచి ఆ విధంగా తీసుకెళ్ళండి ప్రభా. స్పష్టమైన మీ చిత్తాన్ని మీదో మాకు బయలుపరచండి ప్రభా. ఇది ఎలా ముందుకు కొనసాగించాలనో దానికి కావాల్సిన ఆలోచనలు దయచేయి దేవా. నీ మాటలు దయచేయండి, ప్రేరేపణలు దయచేయమని కోరుతున్నాము తండ్రి. ఇలా నీ యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈరోజు ఎంతమంది నిన్ను ఆరాధిస్తున్నారో ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులందరినీ బట్టి వందనాలయ్యా. వారి విశ్వాసాన్ని కాపాడండి, వాళ్ళ వరాలను కాపాడండి, వాళ్ళకి ఇచ్చిన ఆత్మను మీరే కాపాడండి. వాళ్ళను సాక్ష్యం ఇవ్వడంలో సిగ్గుపడకుండా ఉండడానికి మీరే శక్తినివ్వండి. దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలను, అధికారులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన పరిపాలన బట్టి వందనాలు ప్రభా. దేశ రాష్ట్ర క్షేమం కోసమై దాన్ని మీరు వాడుకోండి ప్రభా. అందరూ మేలు అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ వారం అంతానైనా మీ యొక్క కృప సమృద్ధిగా మాతో ఉంచండి. ఎంతోమంది రక్షణ లేని స్థితిలో ఉన్నారు ప్రభా. క్రీస్తునందున్న జీవాన్ని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, మరి అనేక మతాల్లో ఉన్నవారు ఈ జీవాన్ని గురించి తెలియని స్థితిలో ఉన్నారు ప్రభా. అని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్వార్థ కోసం ఎంతో మంది శ్రమలు అనుభవిస్తూ, కష్టపడుతూ, ఎన్నో దెబ్బలు తింటూ, ప్రాణాలు పోతూ పరిచర్య చేస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నారు, నేను కుటుంబాల్లో అప్పులు, నేను అసమాధానంతో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బీదలను, అనాథలను జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కావలసిన ఆహారము, ఆరోగ్యము, కావలసిన కట్టుబట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ప్రతి మనిషికి దయచేయి ప్రభా. ఎంతోమంది పాపంలో ఉన్నారు, భయంకరమైన అలవాట్లలో ఉన్నారు ప్రభా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారయ్యా. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అయినా మరి ఎన్నో విషయాల్లో ప్రభా బానిసలై ఉన్నారు. విడిపించండి, రక్షించండి తండ్రి. హృదయపూర్వకంగా దావీదు దేవుడు మా దేవుడై ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాం. పౌలు గారు బతికిన ఆ జీవం కోసమై బ్రతకడానికి, మేము బ్రతకడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని
ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము మనందరము, మనమే కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆ జీవాన్ని పొందడానికి ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.